హాయ్ అండి, ఈరోజు మీకు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత సోంపు, ధనియాలు, చెక్క, మొగ్గ, యాలకులు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పీస్ కూరలకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేయబడుతుందండి. ఒక టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను అప్పుడే ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా, ఆనియన్ వేగిన తర్వాత వేసుకోవాలండి. అందులో తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ అందులో వేసేసుకోవాలండి. చికెన్ ముందుగా అలాగా ఉడకబెట్టుకుంటే మెత్తగా ఉంటుందండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి అయితే చల్లేసుకోవాలి. తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా కూర ఎంత చిక్కపడిపోయిందో. ఇట్లాగా దగ్గరకు వచ్చి ఇంకొంచెం డ్రైగా అయినా చేసుకోవచ్చండి, బాగుంటుంది. అంతే, రెడీ అయిపోయిందండి. చూసారు కదా.